అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నారాయణ డివివిఎస్ గారు రచించిన గొడుగు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమిటి, ఒక్కరు ఏం చేస్తున్నారు? వెన్నెల స్నానమా? మంచం మీద పడుకొని ఏదో ఆలోచిస్తూ ఆకాశంలోకి చూస్తున్న భరద్వాజ్ తల తిప్పి భార్య వైపు చూసి లేచి కూర్చున్నాడు. నీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు. అదేం కాదు, ఈ ఐస్ క్రీం కోసమని నాకు తెలుసు అని నవ్వుతూ తెచ్చిన ఐస్ క్రీం కప్పుని భర్త చేతికి అందించింది సుమంతి. నువ్వు తెచ్చుకోలేదా? శీతాకాలం, పైగా రాత్రి 10 గంటలకి, అది కూడా డాబా పైన కూర్చొని ఐస్ క్రీం తినడం నా వల్ల కాదు బాబు. ఈ థ్రిల్లు నీకేం తెలుసోయ్, ఆనందించడానికైనా పెట్టి పుట్టాలోయ్ అన్నాడు భరద్వాజ్. మీరు పుట్టారు కదా, తినండి, మీరు తింటే నేను తిన్నట్టే అని వెళ్లబోయింది ఆమె. కాసేపు కూర్చోవోయ్, ఎప్పుడూ పనేనా అన్నాడు చేయి పట్టుకొని. ఆమె సున్నితంగా విడిపించుకొని, సిఐ గారికి హుషారెక్కువగా ఉందే, అవతల పెద్దబాబు వచ్చాడు, స్నానం చేస్తున్నాడు, భోజనం పెట్టాలి అని అంది సుమంతి. పరీక్ష ఎలా రాశాట అడిగాడు భరద్వాజ్ ఐస్ క్రీం తింటూ. క్రిందకొచ్చి మీరే వాడిని అడిగి తెలుసుకోండి. ఈ చలిగాలిలో మాత్రం ఎంతసేపు పడుకోకండి, జలుబు చేస్తుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే ఈజీగా తీసుకోకు, ఇది కసరత్తు బాడీ అన్నాడు భరద్వాజ్ గర్వంగా. మరే, ఈ విషయం నాకు తెలుసు, కానీ మీ ముక్కుకు తెలియద్దు అని నవ్వుతూ వెళ్లిపోయింది. మరో 15 గంట తర్వాత భరద్వాజ్ క్రిందకి దిగాడు. భరద్వాజ్ చేసేది పోలీసు ఉద్యోగం అయినప్పటికీ చాలా హోమ్లీగా ప్రవర్తిస్తాడు. అతని ముఖంలో కానీ అలవాట్లలో కానీ వృత్తికి సంబంధించిన లక్షణాలు కనిపించవు. తోటి ఉద్యోగస్తుల పట్ల, నేరస్తుల పట్ల కాఠిన్యాన్ని ప్రదర్శించడు. కాని వృత్తిని దైవంలా భావిస్తాడు. విధి నిర్వహణలో వెనుకంజ వేయడు. సమాజంలో పోలీసు విలువ పెరిగేలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాడు. అదే అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. హెడ్ కానిస్టేబుల్ నుండి సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయికి పెంచింది. భోజనం పూర్తి చేసి చెయ్యి తుడుచుకుంటున్న సంతోష్ తండ్రిని చూడగానే, నాన్నా, ఎప్పుడూ లేనిది మీరు ఖాళీగా కనిపిస్తున్నారు అన్నాడు. జన్మానికో శివరాత్రి అన్నట్లు కాస్త రిలీఫ్ వచ్చిందిలే. రేపటి నుండి మళ్లీ కంటి మీద కుడుకుండదు. ముఖ్యమంత్రి గారి పర్యటన కదా. అది సరే, నీ టెస్టు ఎలా రాసావో చెప్పు అన్నాడు భరద్వాజ్ కొడుకుతో. రాయడం, రిజల్ట్ సాయంత్రానికి నోటీస్ బోర్డులో ప్రకటించడం కూడా జరిగింది. నేను సెలెక్ట్ అయ్యాను నాన్న ఆనందంగా అన్నాడు సంతోష్. వెరీ గుడ్, కంగ్రాట్స్. మరి ఇంటర్వ్యూ ఉన్నట్టుంది? 5వ తారీఖు నాన్న. సరే, బాగా ప్రిపేర్ అవ్వు అని తన గదిలోకి వెళ్లబోయాడు భరద్వాజ్. నామినల్గా ఉంటుందిట. అలా అని నిర్లక్ష్యం చేయకు. పోస్టులకు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? పోస్టులు 20. రాత పరీక్షలో 200 మందికి 70 మందిని సెలెక్ట్ అయ్యాము. అంటే సుమారుగా 1:4. మరి పోటీ బాగానే ఉందిగా. నామినల్ అని ఎలా చెప్పగలవు? అంటే రికమెండేషన్లు బాగా జరుగుతాయట. నీకెలా తెలుసురా? సంతోష్ జవాబివ్వలేదు. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. అవన్నీ వదిలేసి ప్రిపరేషన్ సంగతి చూసుకో అన్నాడు భరద్వాజ్. ఆ కంపెనీకి సుందరేషన్ అంకులు డైరెక్టర్స్ లో ఒకరు కదా, సనుగుతున్నట్టుగా అన్నాడు సంతోష్. ఏ సుందరేషన్? సందేహంగా అడిగాడు భరద్వాజ్. 6 నెలల క్రితం మన ఇంటికి చాలాసార్లు వచ్చేవారు. ఈ రోజు ఆయన ఛాంబర్లో చూశాను కూడా. సెలక్షన్ లిస్ట్లో ఆయనే సైన్ చేశారు. ఇలాంటి విషయాలను వదిలేసి తెలివితేటల ద్వారా ఉద్యోగం సంపాదించుకోరా అని మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా భరద్వాజ్ తన రూంలోనికి వెళ్లిపోయాడు. కొడుకుని ఇంటర్వ్యూకి పంపించి సుమంతి భర్త దగ్గరికి వచ్చింది. ఏమండి, మీతో మాట్లాడాలి అంది భర్త ప్రక్కన కూర్చొని. మాట్లాడు అన్నాడు భరద్వాజ్ ఫైల్లోని పేపర్స్ చూసుకుంటూ. పెద్దబాబు జాబ్ గురించి ఇందులో మనం మాట్లాడుకునేదేముంది? వాడికి ఉద్యోగం రావాలని నీ దేవుడికి ఎప్పట్లాగే మొరపెట్టుకో. మొరపెట్టుకోవడానికే వచ్చాను. నాకు అర్థం కాలేదోయ్. ఫైల్ పక్కన పెట్టాడు అతను. నా దేవుడు మీరేగా. ఓహోహో, ఏమిటి నీ మొర? నవ్వాడు భరద్వాజ్ చేతి వాచ్ చూసుకుంటూ. టైమును చూడకండి, నా మాట మీద దృష్టి పెట్టండి. చెప్పు మరి. వాడు ఈ ఉద్యోగం మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. నీకు నాకు కూడా ఆశ ఉంది కదా. ఆశ ఉంటే కుదరదు, అవకాశాన్ని గమనించుకోవద్దు. ఆమె సాగతీసింది మాటల్ని. కాదన్నదెవరు? ఇంతకీ విషయం తేల్చు. పెద్ద జీతం, విదేశాలకు వెళ్లే ఛాన్సు, మంచి హోదా, ఎలాగైనా వాడికి ఉద్యోగం రావాలి. ఇది రాకపోతే
వాడు అసలే ఉద్యోగం చేయనని భీష్మించి కూర్చున్నాడు. మంచిదే, వాడు స్వయం కృషితో ఉద్యోగం తెచ్చుకోవాలి. వాడికి టాలెంట్ లేదా? అర్హతలు లేవా? వాడు కాస్త ఉత్సాహం తెచ్చుకుంటే ఈ ఉద్యోగం వస్తుంది. నేను తండ్రిగా అదే కోరుకుంటున్నాను అన్నాడు భరద్వాజ్. మీ నోటి చలవ వల్ల వస్తే మంచిదే, కానీ ఈ రోజులు ఎలాంటివి? అన్ని అర్హతలున్నా కూడా రికమెండేషన్ కొన్న విలువేమిటో తెలుసుకోవాలి మనం కూడా. అంటే సుందరేషన్ని నేను నా కొడుక్కి ఉద్యోగం ఇవ్వమని అడుక్కోవాలి, అంతేనా? సీరియస్గా అన్నాడు భరద్వాజ్. అంత పెద్ద మాటలు ఎందుకండి? కాస్త కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆయన కంపెనీ భూముల్ని రౌడీ షీటర్స్ ఆక్రమించుకున్నప్పుడు మీరు కాపాడి సాయపడ్డారు. తగ్గబోయ్ తగ్గు, అది నా డ్యూటీ. నిజమే, దానికి ఆయన థ్యాంక్స్ చెప్పడం తప్ప ఏమిచ్చాడు? వాళ్ళకి కోట్ల విలువైన భూములు దక్కాయి. అది వాళ్ళకి న్యాయంగా దక్కాల్సిన ఆస్తి, వాళ్ళకి దక్కింది. నిజమేనండి, కానీ మీ వల్ల వాళ్ళకి కోట్లు విలువ చేసే ఆస్తి దక్కినప్పుడు అది మీ సక్రమమైన విధి నిర్వహణ వలన కదా జరిగింది. మీకు అవసరమైనప్పుడు సాయపడ్డం వాళ్ళ విధి కదా. కాదు, ఖచ్చితంగా కాదు. ఇదిగో సుమా, నాకు ఇలాంటి మాటలు నచ్చవు. నాకు చాలా పని ఉంది, నువ్వెళ్ళు కఠినంగా చెప్పాడు భరద్వాజ్. ఆమె భర్త ముఖం చూసి మౌనంగా బయటకొచ్చింది. కొందరంతే, వీళ్ళు మారరు. అందరికీ సాయపడ్డమే కాని స్వంతానికి వచ్చేసరికి ఎందుకు పనికిరారు. ఇంకా ఆ దేవుడి మీదే భారం. కొన్ని సమయాల్లో నిట్టూర్పులే ఓదార్పులు. సంతోష్ ఇంటర్వ్యూ బాగానే చేశాడు. అడిగిన ప్రశ్నలకన్నిటికీ ఆన్సర్ చేశాడు. ఇంటర్వ్యూ చేసిన నలుగురిలో సుందరేశన్ కూడా ఉన్నాడు. సంతోష్ కొన్ని ప్రశ్నలకు తడబడుతుంటే, కన్ఫ్యూజ్ కాకుండా చెప్పు సంతోష్, నెర్వస్ కాకు. టైం బార్ ఏమీ లేదు, థింక్ అండ్ గివ్ కరెక్ట్ ఆన్సర్స్ అని ప్రోత్సహించాడు ఆయన. తండ్రి కంటే ఆయనే నయం. సెలక్షన్ మాట ఎలా ఉన్నా కనీసం ప్రోత్సాహంగా మాట్లాడాడు. సంతోష్కి తండ్రి అంటే ఎనలేని ప్రేమ, ఆయన మాటంటే ఎంతో గౌరవం. తండ్రి నీతి నిజాయితీ అతనికెంతో నచ్చుతాయి. కానీ ఆయన ముందు మాట్లాడాలంటే ఏదో ఒక ఫీలింగ్. ఆయన ముందే కాదు, చాలా మంది ముందు అతను అలానే ప్రవర్తిస్తాడు. మనసులో ఎన్ని భావాలున్నా బయట పెట్టలేడు. తెలియని ఆత్మన్యూనత భావానికి లోనవుతాడు. ఇప్పుడు జరిగిన ఇంటర్వ్యూలో కూడా అంతే. అన్నీ తెలిసిన ప్రశ్నలే, జవాబులు చెప్పాడు కూడా. కానీ ఫలితం గురించి ఆదుర్ద. ఎంత ప్రయత్నించా కూడా కంట్రోల్ చేసుకోలేడు. వారం రోజులు ఉద్యోగం గురించి ఆలోచనలతో గడిపి ఆ తర్వాత వదిలిపెట్టేశాడు. నెల రోజుల తర్వాత ఫలితం తెలిసింది. భరద్వాజ్ డ్యూటీ ముగించుకొని ఇంటికొచ్చాడు. సంతోష్ హుషారుగా తండ్రి ముందుకొచ్చాడు. ఏమిటి సంతూ, ఏమిటి సంగతి? కూర్చుంటూ అడిగాడు. ఐ గాట్ సెలక్షన్, ఆనందంగా చెప్పాడు సంతోష్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. నాకు తెలుసు నీకు జాబ్ వస్తుందని. నీ మీద, నీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉందిరా అన్నాడు భరద్వాజ్. థ్యాంక్స్ నాన్న. చూడు సంతు, నువ్వు 4 ఇంటర్వ్యూలలో ఓడిపోయావు. నువ్వు డిప్రెస్ అయ్యావు. కానీ ఓడిన ఆ 4 ఇంటర్వ్యూల అనుభవమే నీకీసారి విజయం సాధించడానికి దోహదం చేసింది. అపజయాలు విజయానికి సోపానాలు. అది తెలుసుకోగలిగితే మన టాలెంట్స్ ఏమిటో మనకు తెలుస్తాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఇప్పుడు నీ సంగతి నీకు తెలిసింది కదా, ఇక మీదనైనా ధైర్యం పెంచుకొని అందరిలో కలిసిపో, ఓకే? అలాగే నాన్న, ఉత్సాహంగా అన్నాడు సంతోష్. మొత్తానికి మీరే నెగ్గారు అంది సుమంతి భర్తకి స్వీట్ అందిస్తూ. ఆ రాత్రి మిమ్మల్ని అర్థం చేసుకోవటం కష్టం, ఏమాత్రం దొరకరు కదా సుమంతి భర్తతో అంది. భరద్వాజ్ నవ్వి, నేను దొంగనా దొరకడానికి అన్నాడు. అవును, గజ దొంగ. చేసిందంతా చేసి ఏమీ ఎరగనట్టు నటిస్తారు నవ్వింది ఆమె. నేనేం చేశానోయ్ అర్థం కానట్లు ముఖం పెట్టాడు అతను. ఆ రోజు మీరు సుందరేశన్ గారితో మాట్లాడినప్పుడు మీ మాటల్ని విన్నాను. బెడ్రూంలో సీక్రెట్గా సెల్లో మాట్లాడితే నాకు తెలియదనుకున్నారే. అసలు విషయం బయట పెట్టింది సుమంతి. వంటతో పాటు గూఢచారి పని కూడా చేస్తున్నావేమిటో ఈ మధ్య? పోలీస్ భార్యని కదా, అంతా చేసి గుట్టుగా ఉంటారే. ఈ విషయం బాబుకి చెప్తే వాడు సంతోషిస్తాడు కదా. కొంపదీసి విషయం వాడికి చెప్పేశావా అనుమానంగా అడిగాడు అతను. లేదండి, చెప్పేదాన్నైతే మీరు ఆయనతో ఫోన్లో మాట్లాడినప్పుడే విన్నానుగా, అప్పుడే చెప్పాలి కదా. మంచిది, వాడికి పొరపాటును కూడా తెలియనివ్వకు. ఈ బుర్రకి ఇంకా విషయం అర్థం కాలేదు. భరద్వాజ్ నవ్వి అన్నాడు. పిచ్చి మొహమా, నీ కొడుక్కి తన మీద తనకి నమ్మకం తక్కువ. దానివలన వాడి తెలివితేటలు మరుగున పడిపోతున్నాయి.
వాడి తెలివి వల్లనే ఉద్యోగం వచ్చిందని వాడు అనుకోవాలి. లేదంటే వాడు ప్రతి చిన్న విషయానికి ఇతరులపైన ఆధారపడుతున్నాడు. నిజమేనండోయ్, నోరు విప్పి మాట్లాడ్డు, కాని ఎన్ని తెలివితేటలో వాడికి అంది ఆమె. మరేంటనుకున్నావు? జీవితంలో అవసరాలు వస్తాయి, అవి వర్షాల వంటివి. మరొకప్పుడు సమస్యలు ఎదురవుతాయి, అవి ఎండల వంటివి. పిల్లలకు తండ్రి గొడుగు వంటివాడు. ఎండల్లో వానల్లో గొడుగు సాయం అవసరమైనట్లు తండ్రి పిల్లల అవసరాల్ని సమస్యల్ని సమర్థవంతంగా అధిగమించడానికి సాయంగా నిలబడాలి. నేను తండ్రినే, నాలోని స్వార్థం ఉంటుంది. కాని అంతరాత్మ ప్రబోధంతో పనిచేసేవాడిని కనుక సుందరేశం నాకు ఫోన్ చేసి వాడి గురించి మాట్లాడినప్పుడు నా కొడుకు టాలెంట్స్ మీద నాకు నమ్మకం ఉంది, మీకు నమ్మకం కుదిరితే వాడికి సెలక్షన్ ఇవ్వండి అన్నాను. నా వలన మాత్రమే వాడికి ఉద్యోగం వచ్చిందంటే అది నాకు సంతోషం అనిపించదు. వాడి విలువ వాడికి తెలియాలి కదా. సుమంతి ప్రేమగా భర్త కళ్ళలోకి చూస్తూ, నిజంగా మీరు దేవుడే అంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.